జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రాహుల్ గాంధీ గురువు ఒక ఆయన కొన్ని దారుణమైనటువంటి దేశద్రోహ వ్యాఖ్యలు అయితే చేశాడు. సరే, ఇంతకు ఆయన ఎవరు, ఆయన కథ ఏంది, ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. మన దేశానికి స్వాతంత్రం తెచ్చామని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీకు మన భారతదేశం మీద ఎంత గౌరవం ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంతటి దేశభక్తి ఉందో ఈ మధ్యన జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టే తెలుస్తుంది. మొన్న ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ టాప్ లీడరు అలాగే ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయినాయి, పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆస్తులు ఎన్ని ధ్వంసమైనాయని చెప్పేసి అడగకుండా భారత్కు చెందినటువంటి ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయినాయి, ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయినాయి, ఆ యుద్ధ విమానాలన్నింటినీ కూడా ఒకసారి ప్రదర్శించండి అంట పిచ్చివాగుడు అయినాడు అనమాట. ఏం చెప్పాలా, ఈయన ఎందుకో పాకిస్తానోడా లేకపోతే భారతదేశానికి సంబంధించిన ఆయన? భారతదేశానికి సంబంధించిన ఆయన అయితే ముందు ఏం అడగాల? సరే, మన వాళ్ళు ఏమేం చేశారయా, ఏం సాధించినారు ఈ ఆపరేషన్ ద్వారా, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయినాయి, వాళ్ళ ఆయుధ వ్యవస్థలు ఎన్ని దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆస్తులు ఏ మేరకు ధ్వంసమైనాయని చెప్పేసి ముందు ఆ విషయాలన్నీ కూడా అడిగి తర్వాత ఏంటంటే, సరే మన వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగిందా, మన సైన్యాన్ని మనం ఎంతమందిని కోల్పోయినాము, మన యుద్ధ విమానాలు ఏమైనా దెబ్బతిన్నాయా, లేకపోతే మన ఆయుధ సామాగ్రి ఏమైనా దెబ్బతిన్నాయా, మన ఆయుధ వ్యవస్థలు ఏమైనా దెబ్బతిన్నాయని చెప్పేసి మళ్ళీ ఇట్లా అడగాల. ఏది, అది ఒక భారతీయుడి యొక్క నైజం, ఆ విధంగా ఉండాలా. అట్లా కాకుండా పాకిస్తాన్ సంగతి వదిలేసి ఈయన భారత్ గురించి అడిగినాడు. అప్పుడు ఈయన ఎవరు, ఈయన పాకిస్తాన్ అయినా లేకపోతే ఈయన భారతదేశానికి సంబంధించి ఆయన ఎవరు ఈయన అంటాలే అంటే, రాహుల్ గాంధీ పాకిస్తాన్ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడినట్టుండదన్నమాట. సరే, ఇక రాహుల్ గాంధీకు ఒక రాజకీయ గురువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు వచ్చేసి శ్యామ్ పిట్రోడా. బహుశా మీరు చాలా రోజుల నుంచి మన న్యూస్ అఖండాన్ని కన్నా ఫాలో అవుతా ఉంటే ఈయన గారి గురించి నేను గతంలో కూడా చాలా న్యూసే చెప్పిన. ఏమే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విదేశీ వ్యవహారాలన్నింటిని కూడా చూసుకునేటటువంటి నేతే ఈ శ్యామ్ పిట్రోడా. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్కి చీఫ్ అన్నమాట. విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులతో సన్నిహితంగా ఉండడం, పార్టీకి వాళ్ళకి దూరం పెరగకుండా చూసుకోవడం ఆయన బాధ్యత అన్నమాట. ఎన్నో ఏళ్లుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. భారతదేశ మాజీ ప్రధానులైనటువంటి ఇందిరాగాంధీ అలాగే రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ హయాంలలో కీలక బాధ్యతలు అయితే నిర్వర్తించాడనమాట. 2005 నుంచి 2009 మధ్య కాలంలో నేషనల్ నాలెడ్జ్ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేసినాడు. చూడండి, ఈయనకే చెప్పాలంటే నాలెడ్జ్ లేదు. ఈయన గారు మన దేశానికి నేషనల్ నాలెడ్జ్ కమిషన్ చైర్మన్గా పనిచేశాడు. అట్టుంటుంది కాంగ్రెస్ పార్టీతో. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగ చీఫ్ అయినటువంటి శ్యామ్ పిట్రోడా మరొకసారి ఎప్పట్లాగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడనమాట. మామూలుగా మీకు గుర్తున్నదో లేదో, మన సౌత్ ఇండియన్స్ అందరినీ కూడా ఆఫ్రికా వాళ్ళు ఉండేటుంటారని చెప్పి మాట్లాడినాడు. ఇకపోతే ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి కదా, ఈశాన్య రాష్ట్రాల వాళ్ళంతా కూడా చైనా వాళ్ళు ఉన్నట్టుంటారని చెప్పి మాట్లాడినాడు ఈయన గారు. ఈయన మోకమే పెద్ద సింపాంజీ మోకం ఉన్నట్టుంటుంది. 7 నుంచి పట్టుకొచ్చారో తెలియదు ఈయన గారు. అటాడిది ఈయన వాళ్ళు అట్టుంటారు వీళ్ళు అట్టుంటారని చెప్పేసి ఒకరి గురించి ఈయన మాట్లాడతాడు. ఇంక చూడండి, అట్టుంటాయన్నమాట ఈయన మాటలు. ఈయన గారు మాట్లాడతా, భారతీయులు కేవలం విదేశాలకు సేవ చేసేటటువంటి ముడి సరుకులుగా మారిపోయినారు, స్వదేశం కోసం సొంత ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా తయారు చేసుకోలేదని చెప్పేసి ఈ పిట్రోడా నోటుకొచ్చేట్టు మాట్లాడినాడు కాదు, వాగినాడు. ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ శ్యామ్ పిట్రోడా ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. ఈ సందర్భంగా ఈయన గారు మాట్లాడతా, ఏది ఆణిముత్యమా, ఎందుకంటే ఈయన అందగాడు కదా కాబట్టి ఈయన మాట్లాడతా, ఇతర దేశాలకు సేవ చేసేందుకే భారత యువతను ముడి సరుకులుగా తయారు చేస్తుంది. దేశీయంగా నూతన ఆవిష్కరణల కోసం వాళ్ళను భారత్ అయితే సద్వినియోగం చేసుకోవడంలే. మనం పెద్ద సంఖ్యలో యువ నైపుణ్యాన్ని వృద్ధి చేస్తున్నా కానీ అదంతా ముడి పదార్థంగా ఉండిపోతుంది అని చెప్పి మాట్లాడినాడు. నీ పాసుగాల వీళ్ళ పార్టీ దాదాపు 60 సంవత్సరాల పైగా అధికారంలో ఉన్నింది కదా, కేంద్రంలో ఉన్నింది, వివిధ రాష్ట్రాల్లో అంతా ఉన్నింది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు వీళ్ళంతా కూడా? కాదు, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఏ స్థాయిలో పెట్టుబడులు వచ్చినాయి, యువతకి ఏమాత్రం ఈ నైపుణ్య శిక్షణ ఇచ్చినారు, ఏం చేశారు వీళ్ళంతా కూడా? అసలు ఇప్పుడు నా వయసు వాళ్ళు నేను అడుగుతున్నా, మన చిన్నప్పుడు అసలు కంప్యూటర్ అంటే ఏంది తెలియదు. కంప్యూటర్ అన్నా ఫోన్ అన్నా, ఏది ల్యాండ్లైన్ ఫోన్ అన్నా కూడా ఆ చెవులో పెట్టుకుంటే అది ఒక ఆనందం అనమాట. అది కుయ్యమంటా ఉంటే కంప్యూటర్ అంటా ఉంటే అది తెలియకపోయినా కూడా దాని మీద వేళ్ళు ఆడిస్తూ ఉంటే అదొక ఆనందం. అట్టుంది. ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు కూడా అన్నీ తెలుసు. ఏం మాట్లాడతారు సార్ మీరు? ఎవరి గురించి ఏం మాట్లాడతారు? ఈ రోజు ప్రపంచంలో ఉండేటటువంటి మల్టీనేషనల్ కంపెనీలు అన్నిటి కూడా మన ఇండియన్సే, మన భారతీయులే సీఈఓలుగా ఉన్నారు. ఏం మాట్లాడతారు మీరు? ఈ రోజు ప్రపంచ దేశాలతో మన పోటీ
పోటీ పడుతున్నాం. ఏది టెక్నాలజీ పరంగా, ఏం ఊరికే కూడా కాదు, ప్రతి వ్యవస్థలోనూ ప్రతి రంగంలో కూడా ఈరోజు మనం కాదు ప్రపంచ దేశాలతో అగ్ర దేశాలతో మనం పోటీ పడుతున్నాం, అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడుతున్నాం. నిన్నగాక మొన్న ఢిల్లీలో ఏది ఏఈ సమిట్ జరిగింది. మీ వాళ్ళే, మీ యువజన కాంగ్రెస్ వాళ్ళు పోయి అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. ఆడ భారతదేశం ఎదగడం ఒప్పుకోక ఏం మాట్లాడాలా, మీరు ఏం మాట్లాడతారు అసలు? ఇది అంతిమంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ఉపయోగపడుతుంది. మన యువతను వాళ్ళంతా కూడా కంప్యూటర్ ప్రోగ్రామింగు, బ్యాంకింగు, లీగల్ సర్వీసులు, పరిశ్రమలు, తయారీ రంగాలు, రవాణా వ్యవస్థల్లో వాళ్ళందరినీ కూడా విరివిగా వాడుకుంటున్నారు. భారతదేశీయంగా ఉపయోగించుకునేందుకు వీలుగా అంతర్జాతీయ స్థాయి సాంకేతికతను ఒక్కదాన్ని కూడా అభివృద్ధి చేసుకోలేకపోయిందంటూ నోటికి వచ్చినట్టు వాగినాడు. చూడండి, ఏం మాట్లాడాలా కాదు. ప్రతిరోజు మనం న్యూస్ అఖండా ద్వారానే ఎన్ని మాట్లాడుకుంటున్నాం మనం. టెక్నాలజీ పరంగా కావచ్చు, డెవలప్మెంట్ పరంగా కావచ్చు, ఎన్ని మాట్లాడుకుంటున్నాం మనము. ఏం మాట్లాడతారు వీళ్ళు ఆడాడో విదేశాల్లో కూర్చొని కాదు పచ్చకామెరలో వచ్చేవాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్టు వీళ్ళు ఆ కాంగ్రెస్ మాయలో ఉండిపోయి మాకు ఎంతసేపటికి మాది మా మధ్య ఇచ్చామంటాం అంటే ఎట్ట కుదురుతుంది అంటాలే. ఇక ఈ శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి షహజాద్ పూనేవాలా తన సామాజిక మాధ్యమైనటువంటి ఎక్స్ ఖాతాలో ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఒక పోస్ట్ అయితే పెట్టారు. లష్కరే తోయిబా మాదిరిగా లష్కరే కాంగ్రెస్కు పిట్రోడా ప్రధాన సలహాదారుగా తయారైనాడు. మరోసారి భారత్కు అబద్ధాల బురదబోయాలని చెప్పేసి ఈయన తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. మొబైళ్ల కోసం కనీసం ఆపరేటింగ్ సిస్టమ్ను అంటే ఓఎస్ను కూడా భారతీయులు సృష్టించలేదని చెప్పేసి ఆయన గారు అంటున్నాడు. ఆయన కనీసం బాస్ లైనెక్స్, అలాగే మాయా ఓఎస్, ప్రైమ్ ఓఎస్, బార్ ఓఎస్, ఇండస్ ఓఎస్, ఎన్ఎక్స్ క్యాంటమ్ ఓఎస్ పేర్లు బహుశా ఆయన వినలేదేమో. ఇవన్నీ కూడా భారతీయులు తయారు చేసినటువంటి ఓఎస్లే అంటూ శ్యామ్ పిట్రోడాకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు తనకు సొంత ఇంట్లో ఉన్నట్టుందని, పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాను అదేవిధంగా బంగ్లాదేశ్లతో భారత బలమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకోవాలని చెప్పేసి ఈ శ్యామ్ పిట్రోడా మాట్లాడినాడు. ఎవరితోనూ? పాకిస్తాన్తోనూ బంగ్లాదేశ్తోనూ. వాళ్ళు ఎప్పుడు కూడా మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు, ఎవరు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు. కానీ ఈయన ఏం మాట్లాడుతున్నాడు దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈయన మనస్తత్వం ఏంది, ఈయన మనసులో ఎవరు ఉండారు ఏందనేది. భారతదేశ విదేశాంగ విధానంపైన జరిగినటువంటి చర్చలో శ్యామ్ పిట్రోడా పాల్గొంటూ పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాను, అలాగే బంగ్లాదేశ్, అలాగే నేపాల్తో పటిష్టమైనటువంటి సంబంధాలకు ప్రాధాన్యత అయితే ఇవ్వాలంట. ఎవరు? మన భారత్. తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ తాను పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఈయన గారు పాకిస్తాన్ పోయినప్పుడు ఆయనకు సొంత ఇంట్లో ఉన్నట్టే అనిపించిందంట. మరి ఆడనే గాలపడకపోయినావా? మళ్ళీ వెనక్కి కిందకు వచ్చావు, మళ్ళా ఆడనే ఉండాల్సింది కదా నువ్వు, పేరు మార్చుకొని. బంగ్లాదేశ్ కూడా నేను పోయినాను, అక్కడ కూడా విదేశాల్లో ఉన్నట్టు కాకుండా సొంత ఇంట్లో ఉన్నట్టుగానే ఉండాలని చెప్పి నాకు అనిపించింది అని చెప్పినాడు. ఇంకా మనం వీళ్ళ బుద్ధులు మనం అర్థం చేసుకోలేకపోతే మనకంటే సవడ దద్దమ్మలు ఇంకొకరైతే ఉండరు నా దృష్టిలో. ఈ దేశాలన్నీ కూడా ఒకే రకమైనటువంటి డిఎన్ఏ కలిగి సాంస్కృతిక సారూప్యాలు ఉన్నందున ఆయా దేశాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలని చెప్పేసి ఈయన గారు నోటికి వచ్చేట్టు తప్పుడు కోతలన్నీ కూడా కూర్చున్నాడు. ఇకపోతే ఇది కొంచెం మీరు జాగ్రత్తగా వినాలా. 1984లో సిక్కుల ఊచకోతకు సంబంధించి 2019లో మీడియా ఆయన ప్రశ్నించిందనమాట. ఈ సిక్కుల ఊచకోతకు సంబంధించి. అందుకు శ్యామ్ పిట్రోడా అయితే ఏంటి అని చెప్పి సమాధానం ఇచ్చాడు. వాడు అమ్మ నాడు అంటే సిక్కుల ఊచకోతకు సంబంధించి క్వశ్చన్ అడిగితే అయితే ఏంటి అని సమాధానం చెప్తావు నువ్వా అంటే ఏమనుకోండావు నువ్వు? చూడండి ఒకసారి, అది కాస్త తీవ్ర వివాదాస్పదం అయిపోయింది. సరే, అప్పుడు జరిగింది ఏదో జరిగిందని చెప్పేసి చాలా మామూలుగా బదులిచ్చాడనమాట. ఏం జరిగింది ఏందో జరిగింది అంటే దాంట్లో వాస్తవాలు ఏంటో మీకు తెలియదా? ఆ తర్వాత 2019లో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ పైన కూడా అనుమానం వ్యక్తం చేసి ఈయన గారు వివాదంలో చిక్కుకున్నారు. రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడుతా ఆలయాలు ఉద్యోగాలు సృష్టించలేవంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దుమారం రేపినాయి. సరే, అది పక్కన పెడదాంలే. అది ఆ వాస్తవం. ఆలయాలు ఉద్యోగాలు సృష్టించగలుగుతాయా లేదా, నలుగురికి కడుపు నింపగలుగుతాయా లేదా అనేది అందరికీ తెలుసు. ఇదే మాట నువ్వు మసీదుల విషయంలో కానీ, లేకపోతే దర్గాల విషయంలో కానీ, లేకపోతే చర్చిల విషయంలో కానీ నువ్వు మాట్లాడతావా? మాట్లాడబడి చూద్దాం అంటే హిందువులు ఇక్కడ ఇరుపుష్పాలు మీరు అంటా ఉంటే మూసుకొని గమ్మున ఉంటారు. ఏదో మీరు మాయమాట చెప్తా ఉంటే ఎలక్షన్ టయానికి వచ్చి ఓట్లు వేస్తారు, అంతే కదా మీ ఉద్దేశం. ఎట్టయిపోయి ఉన్నారో చూడండి నాయకులు అనేవాళ్ళు. నిరుద్యోగం, ద్రవ్యోల్పణం సమస్యలతో దేశం అంతా కూడా సతమతం అవుతా ఉంటే ఆలయాల గురించి మాట్లాడతారేంటి అంటూ
భారతీయ జనతా పార్టీ పైన మండిపడినాడు. ఈ ఏడాది జనవరిలో కూడా రాజ్యాంగం పైన చేసినట్టు వ్యాఖ్యలు చెప్పాలంటే వివాదానికి కారణమైనాయి. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ కంటే ఎక్కువగా నెహ్రూ కష్టపడినాడని చెప్పినాడు. అంబేద్కర్ గారి కంటే నెహ్రూ ఎక్కువగా కష్టపడినాడంట. నిజమే, ఆయన చాలా పెద్ద మనసు కదా, విశాలమైనటువంటి హృదయం. స్వాతంత్రం కోసం అందరికంటే ఎక్కువ కష్టపడినాడు. అదేవిధంగా రాజ్యాంగ రూపకల్పనలో కూడా అందరికంటే ఆయన ఎక్కువ కష్టపడినాడు. ఆయన చేయని యుద్ధాలు లేవు, ఆయన తెప్పని కత్తి లేదు అట్టనమాట. ఈ శామ్ పిట్రోడా ఈ విధంగా ఇన్నిసార్లు దేశ వ్యతిరేక కామెంట్లు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇతన్ని మాత్రం నెత్తిని పెట్టుకొని ఊరేగుతుంది. అతనికి గొప్ప గౌరవ మర్యాదలు ఇస్తుందన్నమాట. దీన్ని బట్టే కాంగ్రెస్ పార్టీ క్యారెక్టర్ ఏంటో మనం అంతా కూడా అర్థం చేసుకోవచ్చు. అది విషయం. మిత్రులారా, ఈ సందర్భంగా నేను ఒక విషయం అయితే సూటిగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మామూలుగా కొంతమంది అనుకోవచ్చు, అరే బాబు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కర్ణాటకలో గెలిచింది కదా అని చెప్పి. ఎక్కడ గెలిచింది? ఏ రాహుల్ గాంధీనో సోనియా గాంధీనో చూసి గెలిచలా ఇక్కడ పార్టీ. ఇక్కడంటూ కొంతమంది లోకల్ లీడర్లు ఉంటారు. ఏది సపోజ్ వచ్చేసి మన ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కర్ణాటకలో తీసుకుంటే డీకే శివకుమార్ కావచ్చు, లేకపోతే సిద్ధరామయ్య కావచ్చు, ఇలాంటి లీడర్లు అంతా కూడా ఉంటారు. వాళ్ళని చూసి ప్రజలు ఓట్లేస్తూ ఉంటారే కానీ ఏ సోనియా గాంధీనో రాహుల్ గాంధీనో ఈ శామ్ పిట్రోడా లాంటి సన్నాసంలో చూసి ఓట్లేరు. అర్థమవుతుందా? అది విషయం. మిత్రులారా, దేశం మీద గౌరవం ఉందో లేదో తెలియదు కానీ పొరుగు దేశాల మీద మాత్రం ఈ శామ్ పిట్రోడా లాంటి సన్నాసులకు ఎంత ప్రేమ ఉండదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మన యువత నైపుణ్యాన్ని తక్కువ చేస్తా, మన దేశ ఆవిష్కరణలు కించపరుస్తా మాట్లాడడం చెప్పాలంటే దేశద్రోహంగా ఇంకేంది అంటాలే. సొంత దేశం కంటే పరాయి దేశమే, అందులోనూ మన శత్రు దేశాలే ఈయన గారికి సొంత ఇల్లులాగా అనిపిస్తున్నాయంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మనస్తత్వం అనేది ఎట్లున్నదో. ఇలాంటి వారిని నెత్తిన పెట్టుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజలే గమనించాలా. దేశభక్తి అంటే మాటల్లో ఉండడం కాదు, దేశ గౌరవాన్ని కాపాడడంలో ఉండాలి. ఇలాంటి మరిన్ని వాస్తవాలను అలాగే లోతైనటువంటి విశ్లేషణలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత మాతాకి జై.